హాయ్ అండి. సింపుల్గా బుడమ దోసకాయ టమాటా పచ్చిమిర్చితో పచ్చడి చేసుకుందామా విలేజ్ స్టైల్లో అండి. పచ్చిమిర్చి ఒక 10, ఎండుమిర్చి ఒక 5 ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి నూనెలో వేయించుకుందామండి. ధనియాలు జీలకర్ర కూడా అవసరం లేదు. టమాటా పావు కేజీ, అలాగే కొంచెం చింతపండు కూడా వేసి టమాటా బాగా మగ్గిన తర్వాత చల్లారనిచ్చుకుందామండి. ఈ లోపల మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లిపాయ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటా కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి కచ్చాపచ్చగా. తర్వాత బుడమ దోసకాయలుగా కూడా వేసేసి మిక్సీలో ఒక రౌండ్ తిప్పేసుకుంటే విలేజ్ స్టైల్ బుడమ దోసకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి. దీనికి తాలింపు అవసరం లేదు. పొలం పనులోకి వెళ్ళే వాళ్ళు ఇలా చేస్తుంటే చూశానండి. వాళ్ళని చూసి నేను కూడా ఈ చట్నీ అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి తాలింపు అయితే అవసరం లేదండి. చాలా టేస్టీ రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.